బట్ ఇట్స్ ఓకే. సరే ఇదిగో ఇవన్నీ తీసి కుండలో వేయండి మీరు. ఫస్ట్ చింతపండు పిసికేసాను. ఇది ఎంత కావాలి? 1 kg కావాలి. ఊరికే జోక్. ఎంతో కొంత కావాలంతే. మీ టీజర్ చాలా బాగుంది, చాలా డిఫరెంట్ గా ఉంది. మీరు ఫైట్స్ అది కూడా చేశారు, ఓన్ ఫైట్సా? నో డూప్స్? డూప్ వచ్చి కూర్చుందండి, ఆవిడ చేయనివ్వలేదు. అవునా? అన్ని ప్రతిరోజు వచ్చేసి అంటే నేను ఒకసారి ట్రై చేస్తాను. బాగా ఇష్టం నాకు. ఓ కూడా కదా? నాకు కూడా ఫైట్స్ అంటే చాలా ఇష్టం. అయినా నాకు బాగుంటది కదా, దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోవాలి. పాపం రాజు గారు. లేదు కదా రాజుగారు, సేఫ్ యా. చిచి ఓన్లీ యాక్షన్ కట్. ఎవరికి తెలుసండి. పైగా రాజుగారు ఆల్రెడీ ఆయన వెబ్ సిరీస్ లోను నేను ఫైట్స్ చూసాను. సో ఆయనకు కూడా ఫైట్స్ ఇష్టం, ఈవిడకి కూడా ఫైట్స్ ఇష్టం కాబట్టి ఆ కాంబినేషన్ అలా కుదిరింది. ఓహో అలా వచ్చారా? కానీ నాకు ఇంకో డౌట్, ఈ సారీతో ఫైట్స్ ఎట్లాగా కదా? అది యాక్చువల్లీ దట్ వాజ్ అది ముందు మేమేం ఆలోచించామంటే యాక్చువల్లీ సల్వార్ చేద్దామని. ఫైట్స్ ఆర్ వెరీ వెరీ డిఫికల్ట్ ఇన్ సారీ, కానీ ఒక్కటి అయింది. ఐ థింక్ దట్ ఈస్ ద మేజర్ ప్లస్ కదా సారీలో. ఐ థింక్ దట్ ఈస్ ద థింగ్. కొంచెం ఎక్స్ట్రా కష్టంగా ఉండింది కానీ మేనేజ్ చేసాం. బట్ యు నో సంథింగ్, ఎవ్రీ ఉమెన్ ఇస్ డిజైన్ టు ఫైట్ విత్ సారీ. అవునా? అసలు ప్రతి పెళ్లిలోనూ ఇట్లా కిక్ చూపించండి. ఒక్క కిక్. కాలు ఎక్కడ? కాలు పైకి రాలే, వచ్చి వెళ్ళిపోయింది. ఫ్రాక్షన్ ఆఫ్ అ సెకండ్ లో కాలు వచ్చి వెళ్ళిపోయింది. నేను మిస్ చేశాను. అది ఏంటి, కాలు ఇక్కడ వరకు వస్తుందా మీకు? అవును. అంటే నేను లుక్ ఇస్తే చాలు. లుక్తో కనిపిస్తున్నారు. ఆవిడ అనేస్తుందండి, మీకు అవసరం లేదండి. మీరు జేమ్స్ బాండ్, మీకు అవసరం లేదు బికాజ్ యువర్ వెపన్ ఇస్ దిస్ కదా, టంగ్. చూపులతో గుచ్చి చంపుతారు మీరు. అయితే ఫైట్లు కూడా సొంతంగానే చేసేసారు అనమాట, డూపులు కూడా లేకుండా. ఎప్పుడు ఏమి ఇంజురీస్ అలాంటివి ఏం జరగలేదా? బొచ్చెడు జరిగినాయి. మరి చెప్పొచ్చు కదా, ఇమోషనల్ మ్యూజిక్ వేసుకొని రీల్ కట్ చేస్తాం. ఎంత కష్టపడింది, ఎన్ని దెబ్బలు తిన్నా, ఎంత నొప్పి ఉన్నా ఓర్చుకొని ఇలా చెమట తుడుచుకొని మేకప్ వేసుకొని వచ్చేసింది సమంత షూటింగ్. సినిమా కోసం ప్రాణం ఇస్తాను. ఓకే.